హుజూరాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ హాలులో వికలాంగుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ట్రై మోటరైజ్డ్ స్కూటీలను, ఎలక్ట్రికల్ ఆటోను లబ్ధిదారులకు రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్యతో కలిసి హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, ఈ ఉపకరణాల ద్వారా వారిలో మనోధైర్యాన్ని నింపడమే కాకుండా వారికి ఆర్థిక భరోసాను, స్వయం ఉపాధిని కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గానికి పెద్దలు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య గారు మరి ఇక్కడ మన నియోజకవర్గానికి మోటరైజ్డ్ ట్రై మోటార్ సైకిల్ని ఈరోజు వచ్చేటందుకు మన నియోజకవర్గానికి వచ్చేటప్పుడు ముందుగా వారికి స్వాగతాన్ని పలుకుతూ మరి చాలా సంతోషం. వివరంగా వారి ఇందాక మీడియా మిత్రులకు అందరికీ చెప్పింది ఏ రకంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగుల పండుగ ఉంటుంది. గత ప్రభుత్వంలో ఏ రకంగా చిన్న చూపు చూసి ఏమో వాళ్ళకి తగిన పండుగ కేవలం 3 సంవత్సరాల లోపలనే దాదాపు 150 కోట్లతోని మరి ఈరోజు మరి ఫండ్ని మరి పెట్టిండ్రు. కాబట్టి మరి ముఖ్యంగా దానికి వీరయ్య గారికి మరి అందరి తరఫున రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు మన నియోజకవర్గానికి దాదాపు 11 డ్రైవ్ మోటార్ వెహికల్ ఫిట్టెడ్ వెహికల్ని, ట్రైసైకిల్ మోటార్ ఫిట్టెడ్ వెహికల్, దాంతోపాటు ఒకటి బిజినెస్ ఆటో ఈరోజు పంచడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఇందాక వీరయ్య గారు చాలా మంచి ఆలోచనతో మాకు సూచించారు. గ్రీవెన్స్ సెల్ ఇక్కడ ఉండి వికలాంగులకి హుజూరాబాద్ నియోజకవర్గంలో 5 మండలాలు 2 పట్టణాలు ఉన్నాయి. దాంట్లో వికలాంగులకు ఎటువంటి సమస్యలున్నా అది ఏ సమస్యనే కావచ్చు, వారు పర్సనల్గా గ్రీవెన్స్ తీసుకొని ఆ సమస్యలను పరిష్కారం చేస్తారని చెప్పి ఏదైతే వారు మాకు హామీ ఇచ్చిండ్రో హుజూరాబాద్ నియోజకవర్గ పక్షాన, కాంగ్రెస్ పక్షాన, వికలాంగులందరి పక్షాన మరి వారికి నేను పర్సనల్గా కృతజ్ఞతలు చెప్తూ మరి ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు రానున్న రోజుల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగుతాయి అని ఇక వికలాంగులకు జరిగింది. రాను ఇతర కార్పొరేషన్ల నుంచి కూడా చేసుకొని మన మరిన్ని ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకు పోతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను.